మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్లో చాలా సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటరీ స్థానాలు కాను మిత్రపక్షాలతో కలిపి బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 212 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇంతకుముందు నేత ఖలీదా జియా ఆవిడ మరణించారు. ఆవిడ కొడుకు తారిక్ రెహమాన్ 17 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ తిరిగి వచ్చి ఈ ఘన విజయం సాధించారు. ఆయన బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టబోతున్నారు. జమాత్ ఈ ఇస్లామీ పార్టీ ఏదైతే నెక్స్ట్ స్ట్రాంగ్ పార్టీ ఉందో 70 సీట్లు కైవసం చేసుకుంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ గా పోటీ చేసుకున్న వాళ్ళు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు. బంగ్లాదేశ్ లో ఈ ఎన్నికలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలపై అధికారికంగా ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటన వెలువడలేదన్నమాట. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాత్రం తాను గెలిచినట్లు ప్రకటించుకుంది. తారిక్ రెహమాన్ ఎవరైతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని లీడ్ చేస్తున్నారో ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేశారు. 2 స్థానాల్లో కూడా గెలుపు కైవసం చేసుకున్నారు. మనకు తెలుసు బంగ్లాదేశ్లో ఎన్నికలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరగాలని చెప్పి భారతదేశం కూడా కోరుకుంటోంది.